చేస్తున్నారు. అంటే ఏమంటారు, తుకాలు పోయడం అండ్ అలాగే దుక్కి దున్నడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే చాలా వరకు చూడండి, మనం దుక్కి దున్నేటప్పటి నుంచి ఒక రైతుకు ఎక్కువ ఇవ్వద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతుకి ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళు మొత్తం వాడమంటే వాళ్ళకు బయటికి ఇక్కడికి ఖర్చు ఎక్కువ అనుకుంటారు. కాబట్టి మనము ఒకటే ఎకరాకు, ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే 5 ఎకరాలకు ఒకటేసారి తీసుకుంటారు. ఇంకొకసారి తీసుకోరు. లేదు అనుకుంటే డబ్బులు లేవు, లేదు అమౌంట్ ఎక్కువైతుంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ఏమంటారంటే మీ వాడితే రిజల్ట్ రాలేదంటారు. కాబట్టి మనం ఎక్కడికైనా ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక్కటే ఒక ఎకరాకు లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏ ఏ దశలో ఏమేమి వెయ్యాలి అనుకుంటున్నారో, ఏమేమి స్ప్రే చేయాలనుకుంటున్నారో మాకు చెప్పండి. అప్పుడు మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడి నేను ఇస్తాను, వాడి రిజల్ట్ ఉందా లేదా లాస్ట్ చెప్పాలి అని చెప్పండి. ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వాడకపోతే మధ్యలో వాడితే రిజల్ట్ రాదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంటది, ఇవి బాగాలేవు వద్దు మాకు అని ఆ రైతు ఇంకొక రైతుకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి చేయకుండా ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వండి. అసలు ఇది వాడితే ఇలా ఉంటుంది, దీని వల్ల నీకు ఇలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి, అసలు నీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఉంటే దానికి ఒక ఎకరకు మాత్రమే వాడి చూడండి, డిఫరెంట్ మీకే కనిపిస్తుంది అని చెప్పండి. అసలు అలా చెప్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా రైతు యూజ్ చేస్తారు. వరి పంటలో మెయిన్ గా మనం వరి పంటలో క్షేత్ర తయారీ, మనం వాడే రసాయనాలు అంటే మనం బయట రైతులు వాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్టిలైజర్ నుంచి ఎన్పికే అంటూ, యూరియా అంటూ, డిపి అంటూ, అంటే అడుగు పిండి, ఇవన్నీ 2020 ఇవన్నీ తెస్తూ ఉంటాడు కదా. అవన్నీ తెచ్చి చల్లుతూ ఉంటారు. సేంద్రియ ఎరువులతో కానీ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ తో కలిపి వాడవచ్చు. అంటే బయట నుంచి ఉంటుంటాయి కదా, తెస్తుంటారు కదా, అవి కావచ్చు. లేదంటే చాలా మంది ఇప్పుడు ఫర్టిలైజర్ తెస్తుంటారు, రసాయనిక మందులు. కానీ కొంచెం అక్కడో ఇక్కడో ఎవరో ఒకరిద్దరు ముగ్గురు మాత్రమే సేంద్రియ ఎరువులు, అంటే ఇంట్లో తయారు చేసినవి కావచ్చు, అంటే వాళ్ళు రైతులు తయారు చేసుకుంటారు కదా, అలాంటివి వాడుతూ ఉంటారు కదా. దాంట్లతో పాటు కూడా మనవి కలిపి వాడవచ్చు అనమాట. 25% వరకు బయటివి రసాయనిక ఎరువులు తక్కువ వేసుకోవచ్చు. 20%, 25% లేదంటే 20%, ఒక ఎకరాకు చొప్పున 25% మనము పిండి తక్కువ వేయచ్చు. అది స్టార్టింగ్ లో కొత్తగా వాడుతున్న రైతు అయితే, అసలు అలాగే సెకండ్ టైం వాడుతున్న రైతు అయితే 50% లేదంటే 40%, అండ్ అలాగే థర్డ్ టైం వాడుతున్న వ్యక్తి అయితే 25% లేదంటే 75% లేదంటే 70%. అదే నాలుగోసారి వాడుతున్న రైతు అయితే 100% లేదంటే 90%. ఇట్లా అంటే మొత్తానికి 4 times లేదంటే 5 times ఒక రైతుకు మనం అంటే వాళ్ళు రైతులు సంవత్సరానికి 2 పంటలు వేస్తూ ఉంటారు కదా. ఈ 2 పంటలకు అంటే మాక్సిమం 2 ఏళ్ళు, 2 సంవత్సరాలు మన అగ్రి ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాళ్ళని వాడింప చేసిన తర్వాత 5వ పంటకు బయట రసాయనిక ఎరువులు వేయకుండా ఓన్లీ మన వెస్టేజ్ సేంద్రియ ఎరువులు వేసి పంట పండించొచ్చు, ఖచ్చితంగా పండించొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఇంతగా అంటే, మనకి ఇక్కడ అందరికి తెలిసిన విషయం ఏంటంటే పెబ్బేర్ డిఎల్సి ఇప్పుడు రఘుసార్ ఓనర్ ఉన్నారు కదా, రఘుసారు బయటి నుంచి ఏది కూడా సేంద్రియ అంటే రసాయనిక ఎరువులు వేయకుండా అడుగు పిండి గాని, జింకు గాని, ఈరియా గాని, 2020 ఇవన్నీ కూడా బయట నుంచి స్ప్రే చేయడం, ఇవన్నీ ఏవి లేకుండా ఓన్లీ మన వెస్టేజ్ అంటే వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుతూ పంట పండిస్తున్నారు. ఆ బియ్యం ఒకసారి నేను చూసాను, మా డౌన్లైన్ జ్యోతి మేడం తెచ్చుకుంది. ఆమె యూజ్ చేసినప్పుడు నేను కూడా చూశాను. చాలా అంటే చాలా అద్భుతంగా, టేస్ట్ కూడా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే రైస్ కూడా మంచిగా అవుతుంది చూడండి. దాని వల్ల షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇలా చెప్పినప్పుడు రైతు యూజ్ చేస్తారా లేదా? ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే నేను నిన్న హైదరాబాద్ నుంచి వస్తుంటే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, ఇలా ఉంటది బాబాయ్, ఇలా చేస్తే ఇలా ఉంటది అని చెప్పాను. అలాంటి బియ్యం మాకు కూడా కావాలి, నేను వాడతాను, నా అల్లుడు కూడా వాడతారు, వాళ్ళకి కావాలి అని అడిగారు. అంటే చూడండి,
అందరూ అంత అమౌంట్ అంటే 6,000 అంటే పెట్టి తీసుకోకపోవచ్చు. కానీ దాని వల్ల షుగర్ రాదు, మనకు బీపీ రాదు, మన ఆరోగ్యం బాగుంటుంది. మనం తిన్న ఫుడ్ కూడా బలంగా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మనము పర్ఫెక్ట్ గా ఏ ప్రొడక్ట్ ఎలా యూజ్ అవుతుంది మనం తెలుసుకున్న తర్వాత మనము రైతుకు చెప్పండి. నెక్స్ట్ సైడ్ కి వెళ్తున్నాను నేను. వరిలో పాటించాల్సిన దశలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు స్టార్ట్ అంటే తూకం వడ్లు నానబెట్టినప్పటి నుంచి తర్వాత మండే పెడుతున్నప్పటి నుంచి అండ్ అలాగే ఎండింగ్ అంటే శ్రేణు కోసేంత వరకు ఎన్ని దశలు ఉంటాయి, ఏ దశల్లో ఏ ప్రొడక్ట్స్ వాడాలి, ఏ దశల్లో ఏవి వాడితే మనకు రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ప్రతిదీ కూడా మీకు ఈ రోజు నేను క్లారిటీగా చెప్తాను. వరి క్షేత్ర తయారీ అంటే ఫస్ట్ వరి క్షేత్ర తయారీ అంటే ఏంటంటే ఒక రైతు మండే పెట్టిన తర్వాత తుకానికి మడి రెడీ చేస్తుంటారు. తుకానికి చేసేదే మనకు వరి క్షేత్ర తయారీ. అలాగే నారుమడికి అంటే ఇప్పుడు అంతా నాటేటప్పుడు అంతా చూసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ ఏమంటారు, ఇప్పుడు కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని దున్ని అండ్ అలాగా మొత్తాన్ని దున్నుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దున్నిన తర్వాత ఒక నారు అంటే మండే జల్లే మడికాడికి మళ్ళీ ఒకసారి దాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసుకుంటాడు. అండ్ అలాగే వరి విత్తన శుద్ధి, విత్తనాలను శుద్ధి చేయడం అంటే కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. అసలు చేస్తే చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. అండ్ అలాగే వరి పొలంలో దమ్ము అంటే ఏమంటారు, విత్తనాలు అంటే వరి తూకం మండే జల్లిన తర్వాత తూకం వస్తుంది అనుకున్నప్పుడు రైతు మళ్ళీ ఏం చేస్తాడంటే దమ్ము, మిగతా మడులు కూడా మనకు దుక్కి దున్నడానికి అంటే వరి నాటడానికి సిద్ధంగా తయారు చేసుకుంటూ ఉంటాడు. వరి నాటిన 20 లేదా 30 రోజుల తర్వాత అంటే వరి నాటిన తర్వాత 20 లేదంటే 30 రోజుల మధ్యలో ఏం చల్లాలి. అలాగే వరి పొట్ట వేయడానికి 10 days ముందు అంటే అంటూ ఉంటారు కదా వరి ఈనుతుంది అని, దానికి ఒక 10 days ముందు. ఇంకొకటి దశ ఏంటంటే 10 days తర్వాత. 10 days ముందు ఏం స్ప్రే చేయాలి, 10 days తర్వాత ఏం స్ప్రే చేయాలి, స్ప్రే చేయడం వల్ల మనకు రిజల్ట్ ఏంటి. ప్రతి ఒక్కరు కూడా ఈ 8 దశలను పాటిస్తూ ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పినామంటే ఆటోమేటిక్ గా మనకు ఈజీగా ఒక ఎకరానికి ఒక గ్రాన్యువల్, ఒక 82, ఒక హ్యూమిక్ ఇచ్చినా కూడా మనకు 50 PVs వస్తాయండి. ఒక ఎకరానికి ఒక రైతుకి ఇచ్చినా కూడా ఈజీగా గ్రాన్యువల్ 23.33 ఉంటుంది. అలాగే హ్యూమిక్ 18.33 ఉంటుంది. 82 18.89 అంటే ఈ మూడు ఇచ్చినా కూడా కళ్ళు మూసుకొని ఒక రైతుకి 3 ఇచ్చినా కూడా మనకు 50 PV వస్తుంది. ప్లస్ రైతుకు పిండి తక్కువ వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. గుడ్డి గుర్తండి, గుడ్డి గుర్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడక్ట్స్ గురించి నేర్చుకుందాం. అంటే క్లారిటీగా కాదు, ఒక్కొక్క ప్రొడక్ట్ దేనికి పని చేస్తుంది ఏంటి అనేది నేను కొంచెం ఇస్తాను. అగ్రి 82 నేలను పొడి బారనివ్వకుండా తేమగా ఉంచడానికి మరియు వేరు వ్యవస్థ గట్టిగా రావడానికి ఉపయోగపడుతుంది. అసలు చూడండి, అగ్రి 82 అనేది నేలని తేమగా ఉంటుంది. ఇంకొకటి యాక్టివేటర్ గా, స్వెదర్ గా, వెక్టర్ గా పనిచేస్తుంది. అంటే ఏంటి అంటే మనకు తేమ అనేది ఆరిపోకుండా అండ్ అలాగే వేరు వ్యవస్థ బలంగా రావడానికి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేలను పొడి బారనివ్వకుండా, ఇవన్నీ అంటే ఈ 3 పనులు మనకు చేస్తుంది కాబట్టి వెక్టర్ గా, స్వెదర్ గా, వెంటర్ గా పనిచేస్తుంది అని మనము చెప్తున్నాం. అసలు 82 ఇంకొకటి ఏంటి అంటే బాగా గుర్తు పెట్టుకోండి, సవట పొలానికి తక్కువ చేయాలి. మామూలుగా ఇసుక పొలాలు కానీ, నల్లరేగడి పొలాలు కానీ, రేగడి పొలాలు అంటే మనకు పొలాలు 5 రకాలుగా ఉంటాయి. అసలు ఈ 5 రకాల్లో మనం ఏ పొలానికి ఇస్తున్నామని ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతును అడగండి. అడిగిన తర్వాతనే 82 అక్కడ ఎంత వేయాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. లేదు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి 82 ఎంత వాడాలో అంత మాత్రమే ఇవ్వండి. ఎక్కువ ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేను నాటిన తర్వాత ఎక్కువ పోసామనుకోండి, మనం చేను చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ విత్ ఇన్ సెకండ్ లో గోల్డ్ స్ప్రే చేసినామంటే ఆటోమేటిక్ గా మంచిగా అవుతుంది. కానీ అక్కడ నెగిటివ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ థాట్ అనేది రైతులకు రానివ్వద్దండి. ఆన్ ది స్పాట్ ఎంబడే గాని ఎన్ని చేను అలా అవుతుందని తెలిసినప్పుడే మనం గోల్డ్ ఇచ్చినామంటే కవర్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా మనం 82 ఫస్ట్ తక్కువ అయినా సరే గానీ
ఎక్కువ మాత్రం ఇవ్వద్దండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే అగ్రి హ్యూమిక్ అనేది పంట ఎదుగుదలను చాలా ఉపయోగపడుతుంది. పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే దీంట్లో మనకు పంటకు అంటే ఒక మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు అనేటివి మన హ్యూమిక్ లిక్విడ్ లో ఉంటుంది. అసలు సార్ ఇదొక్క వర్డ్ చెప్పినా రైతు ఆటోమేటిక్ గా హ్యూమిక్ తీసుకుంటారు. సో ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఒక్కొక్క స్పెషల్ చెప్పండి. స్పెషల్ గా ఇది దీనికి పనిచేస్తుందని చెప్పండి, ఆటోమేటిక్ గా రైతు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కకు ఎన్ని రకాల పోషకాలు కావాలి, మీరు ఎన్ని రకాల పోషకాలు అందిస్తున్నారు అని అడగండి. ఈజీగా తను చెప్పింది అంటే మనం చెప్పింది ఖచ్చితంగా నమ్ముతాడు. ఎందుకంటే ఎన్ని రకాల పోషకాలు కావాలో నాకు తెలియదు అని అంటారు. అప్పుడు మనం ఇన్ని రకాల పోషకాలు కావాలి ఇంత అందిస్తున్నామా అని అంటే లేదు. ఆటోమేటిక్ గా అరే వీళ్ళు చిన్న వాళ్ళు అయినా వీళ్ళకి తెలియదు అంటే చాలా తెలిసింది నాకంటే ఎక్కువగా అనుకుంటారు. అసలు ఆటోమేటిక్ గా అప్పుడు మనం చెప్పింది ఆ రైతు వినడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. అగ్రి ప్రొటెక్ట్ వాడడం వల్ల నేల ద్వారా పంటలను ఆశించే పురుగుల నుండి తెగుల నుండి కాపాడుతుంది. చూడండి స్టార్టింగ్ లో మనము అగ్రి ప్రొటెక్ట్ గాన ఇచ్చినాము అంటే భూమి నుంచి వచ్చే అంటే చాలా వరకు ఇప్పుడు వేరు పుల్లుడు తెగుళ్ళు వస్తుంటాయి కదా, అసలు అలాంటివి కావచ్చు. అండ్ అలాగే తెగుళ్ళు రానివ్వకుండా మనకి ప్రొటెక్ట్ అనేది కాపాడుతుంది. అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత యూజ్ చేయడం కంటే రాకముందుకు యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా లేదా? ప్రొటెక్ట్ యూజ్ చేయడం వల్ల సింపుల్ గా ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్షన్. అసలు పంటకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే గాలి నుంచి వచ్చే తెగుళ్ళు గాని, భూమి నుంచి వచ్చే తెగుళ్ళు గాని, లేదు అంటే వేరు వ్యవస్థ నుంచి అంటే కింద మనకు వేరు వ్యవస్థ నుంచి వచ్చే తెగుళ్ళని కానీ రానివ్వకుండా ప్రొటెక్ట్ అనేది కాపాడుతుంది. అండ్ అలాగే అగ్రి నానోటెక్ వాడడం వలన మనకి పంటకి కావాల్సిన 16 రకాల న్యూట్రిషన్స్ అందించి పంటను ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. అది చూడండి హ్యూమిక్ లిక్విడ్ కావచ్చు అండ్ ఇక్కడ మనకి అగ్రి నానోటెక్ 16 రకాల న్యూట్రిషన్స్. అసలు చూడండి ఇవన్నీ చెప్పినామంటే మనం ఆటోమేటిక్ గా రైతు యూజ్ చేస్తారా లేదా? అలాగే ఇది ఏంటికి యూజ్ అవుతుంది అంటే మనకు అక్కడక్కడ కొంచెం చనిపోతున్నట్టు అంటే ఏమంటారు అగ్గి తెగుళ్ళు అంటూ ఉంటారు కదా, అసలు అలాంటివి రానివ్వకుండా మనకి ఈ నానోటెక్ అనేది పనిచేస్తుంది. అండ్ అలాగే అగ్రి గోల్డ్ అనేది ఏంటంటే అగ్రి గోల్డ్ వినియోగించడం వలన వాతావరణంలో వచ్చే అకాల మార్పులను పంట ఎదుర్కోవడానికి తయారవుతుంది. అంటే మనకి చూడండి ఏదైనా కొంచెం వాతావరణం చేంజ్ అవ్వందాడే అంటే కొంచెం మోడం వేసినట్టు, లేదంటే కొంచెం ఎండ, లేదంటే కొద్దిగా వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే పంట చేంజ్ అవుతుంది. మనము అంటే మనుషులు కూడా చేంజ్ అవుతారు, ప్లస్ పంట కూడా చేంజ్ అవుతుంది. అసలు అలాంటి టైంలో అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా ఉండాలంటే మనం గోల్డ్ స్ప్రే చేసామంటే ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. అసలు గోల్డ్ అంటే ఏంటంటే బంగారం. గోల్డ్ అంటే మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడితే ప్రతి ఒక్క రైతు కూడా సిరి సంపదలతో ఉంటాడు అనే దానికి నిదర్శనం అన్నమాట. సో చూడండి రైతే రాజు అని చాలా రోజుల నుంచి అంటున్నారు, కానీ ఎక్కడైనా మన ప్రొడక్ట్స్ కాకుండా బయట రసాయనిక ప్రొడక్ట్స్ వాడి రైతు రాజు అయ్యాడా? ఎస్ఆర్ నో రెస్పాండ్ అవ్వండి ఒకసారి. మేడం ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా చూడండి, శోభ మేడం. అండ్ అలాగే నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది మేడం. సరే కొంచెం జలుబు అయింది అండ్ అలాగే గొంతు బాగాలేదు, అందుకోసం అని అడుగుతున్నాను. ఓకే ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? నో అని పెడుతున్నారు మేడం. ఓకే థ్యాంక్ యూ. రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరు కూడా యాక్టివ్ ఉండండి. నో కదా కానీ మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడుతూ చాలా అంటే చాలా బాగా రైతు రాజు అవ్వడానికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్. అండ్ అలాగే అగ్రి మాస్ అనేది మనకు పంట గింజ ఏదైనా సరే, ఇప్పుడు వరిలో అయితేనేమో పొట్ట దశలోకి వచ్చినప్పుడు అంటే 10 days ముందు 10 days తర్వాత, అండ్ అలాగే గింజలు బరువు రావడానికి షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే వరి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా మినుములు ఏమంటారు
తర్వాత పల్లీలు వేస్తూ ఉంటారు కదా. దాంట్లో కూడా అంటే ఆ పల్లి ఏమంటారు సొట్టలు వస్తుంటాయి. అంటే గింజ గట్టిగా ఉండదు. ఆ గింజ గట్టిగా అవ్వడానికి అండ్ అలాగే మినుములలో కూడా గింజ గట్టిగా అవడానికి దానికి మనము అగ్రి మాస్ అనేది ఉపయోగిస్తాం. అండ్ అలాగే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ఏంటికి అంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ వరి పంటలో వాడడం వలన వేరు వ్యవస్థ పెరుగుదలను మరియు పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అగ్రి గ్రాన్యువల్ వలన చాలా అంటే చాలా బెస్ట్. ఏ రైతుకైనా సరే మీరు అగ్రి గ్రాన్యువల్ హ్యూమిక్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గ్రాన్యువల్స్ అండ్ 82 ఇచ్చినా కూడా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. 3 సార్లు ఆ 3 వాడింపజేసినా కూడా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ అలాగే హ్యూమిక్ ఇవ్వడం వలన ఏంటి అంటే ఇంకా ఆన్ ది స్పాట్ అంటే అతి తొందరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అసలు చూడండి అందుకు అసలు ఏ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా నేను గ్రూప్ లో ఒక వీడియో పెట్టాను. ఆ యూరియా అంటే బయట దొరుకుతుంది కదా యూరియా. ఆ యూరియా వేయడం వలన వానపాములు చనిపోతున్నాయి. అసలు చూడండి మన దగ్గర కొంచెం డెమో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ డెమో పెట్టుకోండి. 82 అండ్ అలాగే ఆక్వాజెల్ డెమో కాకుండా గ్రాన్యువల్ డెమో కూడా చూపించండి. అసలు ఎందుకంటే మనకు వనపాములు అక్కడక్కడ దొరుకుతాయి, తీసుకోండి. లేదు అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ రైతులకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అంటే ఆటోమేటిక్ గా మనల్ని నమ్ముతాడు. ఇంకొకసారి మనల్ని వదిలిపోడు. అంటే తనకు నష్టం వచ్చినా సరే మనల ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే వరిలో ఎంత ఎక్కువగా వానపాములు ఉంటే రైతుకు అంత బెనిఫిట్. ఎంత ఎక్కువగా వానపాములు ఉంటే రైతుకు అంత బెనిఫిట్. అసలు మన గ్రాన్యువల్ వేయడం వలన ఏంటి అంటే ఆ వానపాములు అనేటివి చాలా బాగా ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే మన గ్రాన్యువల్ వలన అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం వీలైనంత వరకు ఇది డెమో చూపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో రైతుతో యూరియా ఉంటుంది. అసలు లేదు అనుకున్నారంటే ఆల్మోస్ట్ ఆ వీడియో అన్నా సరే మీ దగ్గర పెట్టుకోండి. అసలు నేను కావాలి అంటే మళ్ళీ జూమ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను ప్రతి ఒక్క గ్రూప్ లో. ఆ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు పెట్టుకొని చూపించండి. దీని వల్ల బెనిఫిట్ ఏంటో తనకు ప్రతి ఒక్క రైతుకు చెప్పండి. ఆటోమేటిక్ గా వాడుతాడు. అండ్ అలాగే అగ్రి గ్రాన్యువల్ ఏంటంటే అసలు గ్రాన్యువల్ వల్ల ఏంటి ఉపయోగం అంటే మనకి వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. అండ్ అలాగే వానపాములు పుట్టుకొస్తాయి. అండ్ అలాగే మనం అంటాం కదా బయట చాలా మంది రైతులు గంట గులకలు తెచ్చిస్తుంటారు. ఆ గంట గులకలు తెచ్చి చల్లడం వలన గంట వస్తుందో రాదో తెలియదు కానీ మన అగ్రి గ్రాన్యువల్ వాడడం వలన గంట అనేది గట్టిగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. అండ్ అలాగే ఆక్వాజెల్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నాకు అగ్రి ఆక్వాజెల్ వాడడం వలన పంట కాలం మొత్తంలో నీటిని ఇమిడి గల ప్రదేశాన్ని భూమిని అంటే ఈజీగా ఆక్వాజెల్ వాడడం వలన ఏంటి అంటే వాటర్ సోర్స్ ను 50% వరకు మనకు సేవ్ చేస్తుంది. 50% వాటర్ సోర్స్ ను సేవ్ చేస్తుంది. అండ్ అలాగే 40% ఫర్టిలైజర్ ని తక్కువ చేసుకోవచ్చు. అండ్ అలాగే రైతుకు చాలా వరకు సేవ్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు చూడండి ఒక రైతు పంట వేసిందంటే ఆ పంటను వదిలిపెట్టి ఏ ఊరికి గాని ఏ ఫంక్షన్స్ గాని ఎక్కడికి గాని వెళ్ళాడు. ఎందుకు చెప్తున్నానంటే మా నాన్న వేస్తాడు. మా నాన్న మా దగ్గరికి రావాలంటే కూడా ఏమనంటే షేన్ ఉందమ్మా అంటాడు. మా చెల్లెలు కూడా ఫోన్ చేసినా కూడా షేన్ ఉందమ్మా, షేన్ వేసినా రావడానికి రాదు అంటాడు. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ బాధ నేను అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అలా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు వాటర్ అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటారు. మధ్యలో వేయడం కంటే ఇప్పుడు దుక్కిలో వేయమని చెప్పండి. ప్రతి ఒక్క రైతుకు చెప్పండి దుక్కిలో అగ్రి ఆక్వాజెల్ వేయమని చెప్పండి. చాలా అంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే అసలు ఫస్ట్ రైతు 2 సార్లు దున్నుతారు కదా. సెకండ్ టైం దున్నినప్పుడు దుక్కిలో అంటే మామూలుగా ఒట్టి పొలం దున్నుతారు కదా, అప్పుడు ఇవ్వండి. చాలా 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 బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో గురించి కూడా సార్ మనకు అగ్రి ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో వీడియో షేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ ఒట్టి పొలం దున్నినప్పుడు మనకి
ఫస్ట్ పైన జల్లుతాం. అంటే దీంతో పాటు గ్రాన్యువల్ ఇచ్చినా బాగుంటుంది, లేదు అనుకుంటే ఇసుకలో కలిపి చల్లొచ్చు, లేదు అంటే అలాగే జల్లినా కూడా. అసలు ఒట్టి పొలం ఫస్ట్ దున్నుతారు. దున్నినప్పుడు పైనది కిందికి, కిందిది పైనకి, అంటే పొలం రివర్స్ అవుతుంది. అంటే పైన వేసిన ఆక్వజల్ కిందికి వెళ్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే కింది నుంచి వచ్చే పోషకాలు మనకు పంటకు బాగా అందుతున్నాయి. అండ్ అలాగే ఆక్వజల్ అనేది కిందికి వెళ్తుంది కాబట్టి మనం వేసిన ఏదైనా పంట కావచ్చు, వేరు వ్యవస్థకు బలంగా ఆక్వజల్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దుక్కిలో ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి, మధ్యలో ఇవ్వద్దండి. మధ్యలో ఇచ్చినా బాగుంటుంది, కానీ బెస్ట్ రిజల్ట్ రావాలి అనుకుంటే, ఒక రైతు బాగుండాలి, బెస్ట్ రిజల్ట్ రావాలి అనుకుంటే ఆక్వాజెల్ దమ్ములో మాత్రమే ఇవ్వండి. ఓకే, ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంకా ఏ దశలో ఎలా వాడాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, రైతు ఇక్కడ కూడా మనకు దుక్కి దున్నేటప్పుడు మాత్రమే గ్రాన్యువల్ ఆక్వాజెల్ ఇచ్చారు. వరి క్షేత్ర తయారీ ప్రక్రియ. అసలు చూడండి, ఎందుకు అంటే పొలం ఒట్టిగా ఉంటుంది, మనకు ఆక్వాజెల్ కి వాటర్ తగలదాడే గడ్డగట్టిపోతుంది. కాబట్టి ఒట్టి పొలంలో వేసి ఒక రైతు ఇలా దున్నినప్పుడు అది రివర్స్ అవుతుంది. కాబట్టి అసలు రైతుకు అనేది సేవ్ అవుతుంది. వాటర్ కట్టినప్పుడు కింది నుంచి, అంటే కింద వాటర్ ని పీల్చుకొని మొక్కకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా, అండ్ అలాగే వేరు నుంచి వచ్చే వేరు కుళ్ళుడు కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా వాటర్ లేనప్పుడు మొక్కకు అందించుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆక్వాజెల్ గురించి చెప్పాలి అంటే ఒంటె గురించి చెప్పండి. సో ఒంటె ఎడారిలో ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఎడారిలో ఉంటుంది, ఎడారిలో వాటర్ ఎక్కువ దొరకదు. అంటే వాటర్ ఉన్నప్పుడు తాగుతుంది, లేనప్పుడు నెమ్మరేసుకుంటుంది అంటూ ఉంటారు కదా. నెమ్మరేసుకుంటుంది వాటర్, అంటే తన కడుపులో ఒక సంచి లాగా ఉంటుంది, ఆ సంచిలో నుంచి నెమ్మరేసుకుంటుంది. ఆక్వాజెల్ కూడా అంతే. మనకు అసలు వాటర్ ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత తీసుకుంటుంది, లేనప్పుడు మొక్కకు అందిస్తుంది. అంత పర్ఫెక్ట్ గా అనేది మనకి ఆక్వాజెల్ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతుకు దుక్కి దున్నేటప్పుడే ఆక్వాజెల్ సజెషన్ చేయండి. అసలు చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దాంతో పాటు గ్రాన్యువల్ కూడా యాడ్ చేయండి. ఓకేనా? ఇలా చేయడం వలన ఏంటి అంటే మనకి గ్రాన్యువల్ వచ్చేసి 1 ఎకరాకి 1, అలాగే ఆక్వాజెల్ 1 ఎకరాకి 1. అసలు క్లారిటీగా ఇది రాసుకోండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఈ పీపీటీలో కొంచెం, అంటే ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలో కొద్దిగా మిస్టేక్ ఉంది. అది నేను చెప్తాను, స్క్రీన్ షాట్లు తీసుకోకుండా రాసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఏ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇక్కడ లిక్విడ్ లోకి వచ్చేసరికి స్ప్రేయింగ్ లో ఉంటుంది, అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది మాత్రమే రాసుకోండి. మనకు ఫస్ట్ దశలో వరి క్షేత్ర తయారీలో ఆక్వాజెల్ అండ్ అలాగే గ్రాన్యువల్స్, ఇది 1 ఎకరానికి ఆక్వాజెల్ 1 ప్యాకెట్ ఇవ్వచ్చు, లేదంటే 2 ఇవ్వచ్చు. గ్రాన్యువల్ 1 ఇవ్వచ్చు, లేదా 2 ఇవ్వచ్చు. కానీ 2 అవసరం లేదు, 1 మాత్రమే ఇవ్వండి. అండ్ అలాగే వరి నారుమడిలో విత్తన శుద్ధి. మనం విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం కదా, అట్లా విత్తనాలని శుద్ధి చేసేటప్పుడు వరి నారుమడికి విత్తనాలు చల్లే ముందు విత్తనాలని ఖచ్చితంగా విత్తన శుద్ధి చెయ్యాలి. విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాల దశల నుండి కానీ దీర్ఘకాలిక తెగుళ్ళ నుండి నివారించవచ్చు. అసలు చూడండి, అంటూ ఉంటారు కదా, ఏమంటూ ఉంటారంటే, అసలు మనకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, రైతులుగా ఎవరైనా పెద్దవాళ్ళు ఏమంటారంటే, మన ఇంట్లో మనము సరిగా లేకపోయినా, లేదంటే మన పిల్లలు సరిగా లేకపోయినా, అంటే తల్లిదండ్రులు సరిగా ఉంటే పిల్లలు బాగుంటారు. లేదు అనుకుంటే ఏమంటారంటే, ముందు పోయే గడి సరిగా పోతే వెనకాల వచ్చే గడి కూడా సరిగా వస్తుంది, అంటే మంచిగా వస్తుందని. అసలు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విత్తనాలు ఎంత బాగుంటాయి అంటే, విత్తనాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటే పంట కూడా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే విత్తనాలు బాగాలేకపోతే పంట కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చెప్పండి, విత్తన శుద్ధి చెయ్యాలి, మస్ట్ అండ్ షుడ్. విత్తన శుద్ధి చెయ్యాలి. ఒకవేళ విత్తన శుద్ధి చెయ్యలేదు, ఓకే, చెయ్యకపోతే ఓకే, వదిలేసేయండి. ఖచ్చితంగా మాత్రం స్టార్టింగ్ నుంచి వాడుతున్నప్పుడు ఖచ్చితంగా
విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటి అంటే మనకు విత్తనాలు శుద్ధి అవుతాయి. అండ్ అలాగే మనకు ఆ విత్తనాల నుంచి కొన్ని పోతూ ఉంటాయి కదా, అలా పోతుంటాయి. వచ్చే దాంట్లో నుంచి మనకు తెగుళ్ళు రానివ్వకుండా అంటే ఒడ్లు అయితేనేమో నానబెట్టిన తర్వాత మండ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కదా, అప్పుడన్నా పెట్టొచ్చు, లేదంటే మండ తీసిన తర్వాత పెట్టొచ్చు. అండ్ అలాగే నానబెట్టక ముందుకైనా తీయొచ్చు. కానీ ఏ ప్రాసెస్ చేసినా కూడా నీడలో ఒక 20 minutes నీడలో నీడలో ఆరబెట్టాలి. ఎండ కాకుండా నీడలో ఆరబెట్టాలి. వరి నారుమడి దశ మనకు వచ్చేసి త్రాడు అంటే 3వ దశ. వరి నారుమడి సిద్ధం చేసుకునేటప్పుడు మొత్తం దున్నే సమయంలో దుక్కిలోకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ అగ్రి 82 కలిపి చల్లొచ్చు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ఒక 5 kgs అండ్ అలాగే అగ్రి 82 అనేది 50 ml గ్రాన్యువల్ ఒక ప్యాకెట్. సో చూడండి ఇక్కడ ఏంటి అంటే రైతు అంటే వరి వచ్చిన తర్వాత అంటే నారుమడికి సిద్ధం చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు అగ్రి గ్రాన్యువల్ 1 kgకి 1 kg ప్యాకెట్ 1 ఎకరానికి వాడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే ఎకరాకు మనం కిలో ఇచ్చినప్పుడు 82 150 ml ఇవ్వచ్చు, 100 ml ఇవ్వచ్చు. అండ్ అలాగే ఇది మామూలుగా నార్మల్ పొలము అయితే, లేదు సవట పొలము అయితే 80 ml మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువగా ఇవ్వద్దు. సవట పొలానికి 80 ml మాత్రమే ఇవ్వాలి, 80 లేదా 100. నార్మల్ పొలాలకైతే 150 ఇవ్వచ్చు, 100 కూడా ఇవ్వచ్చు. ఎక్కువగా 150 ఇవ్వండి, ఎందుకంటే ఎకరాకు కాబట్టి 150 ml అయితే ది బెస్ట్ గా ఉంటుంది. సవట పొలానికి మాత్రం 80 లేదంటే 100 ml మాత్రమే ఇవ్వాలి. గ్రాన్యువల్ వచ్చేసి 1 ప్యాకెట్ ఇవ్వండి. 1 ఎకరానికి వచ్చేసి ఒక 5 kgs ప్యాకెట్ ఇవ్వండి. అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 1 లేదా 2 వరకు వేయొచ్చు. వేస్తాను అంటే 2 ఇవ్వండి, లేదు అనుకుంటే 1 కూడా ఇవ్వచ్చు మనకు దున్నేటప్పుడు. అసలు చూడండి. అండ్ అలాగే వరి పైరు కోసం అంటే వరి నాటుతూ ఉంటారు కదా, సో నారు అంటే తుకం చల్లిన తర్వాత తుకం వచ్చిన తర్వాత ఒక 20 days అంటే తుకం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ తుకం ఒక 20 days లో వస్తుంది. అది వస్తూ ఉంటేనే ఇలా రైతు సిద్ధంగా తయారు చేస్తూ ఉంటారు మిగతా మళ్ళీ. అసలు ఇలా తయారు చేసుకునేటప్పుడు అగ్రి గ్రాన్యువల్, అగ్రి ప్రోటెక్, ఇక్కడ అగ్రి హ్యూమిక్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే 82 యాడ్ చేయొచ్చు. ప్రోటెక్ ఎందుకంటే మనము అడుగు పిండి అంటారు కదా, రైతు వరి నాటేటప్పుడు అడుగు పిండి ఎక్కువగా జల్లుతాడు. అడుగు పిండి గాని యూరియా గాని తక్కువ వేసుకొని మనకి ఇవి వాడమని చెప్పండి. ప్రొటెక్ ఏంటి అంటే మనం కింద జల్లుతుంటాం కాబట్టి తెగుళ్ళు రానివ్వకుండగా, అంటే ఆ వేరు కుళ్ళుడు కావచ్చు, అంటే కింద నుంచి వేరు వ్యవస్థకు వచ్చే తెగుళ్ళు ఏదైనా కూడా రానివ్వకుండా మనకి ప్రొటెక్ అనేది కాపాడుతుంది. సో ప్రొటెక్ అనేది మనకి కాపాడుతుంది. ఎకరానికి 500 grams ఇవ్వండి. అంటే పెద్ద 500 grams ఉంటుంది కదా మనకు, అది ఇవ్వండి. ప్రొటెక్ వచ్చి గ్రాన్యువల్ వచ్చేసి 5 kgs ఇవ్వండి 1 ఎకరానికి, అంటే 1 ప్యాకెట్. ఇలా ఇవ్వడం వలన ఏంటి అంటే మనకు తెగుళ్ళు అనేది రానివ్వకుండా కాపాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుకు క్లారిటీగా ఇచ్చినామంటే ఈజీగా మనము తెలుస్తుంది, అంటే రైతుకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. అలాగే వరి నాటిన 20 days and 30 days తర్వాత, అంటే వరి నాటిన 20 days and 30 days తర్వాత ఏ ప్రొడక్ట్స్ వాడడం వలన రైతుకి ఏంటి బెనిఫిట్. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దానికి కూడా గ్రాన్యువల్ ఉంది. సో గ్రాన్యువల్ యూజ్ చేయడం వలన చాలా అంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ రైతుకు ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే వరి నాటిన 20 days అంటే 20 నుండి 30 రోజుల తర్వాత వరి పిలకలు, అంటే అది బాగా పిలకలు వేసే దశ కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ సమయంలో అగ్రి నానోటెక్, అగ్రి హ్యూమిక్, అగ్రి 82 స్ప్రే చేస్తే, వీలైతే అగ్రి గ్రాన్యువల్ కూడా 82 కలిపి చల్లుకోవచ్చు. సో స్ప్రే అంటే నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అంత చిన్నగా ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా అప్పుడు స్ప్రే చెయ్యరు. స్ప్రే చెయ్యకున్నా
స్ప్రే పక్కకు పెడితే స్ప్రే కంటే బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే పిండిలో జల్లితే అగ్రి హ్యూమిక్, అగ్రి 82, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్, అగ్రి 82, అగ్రి గ్రాన్యువల్, ఈ 4 స్ప్రే పిండిలో కలిపి జల్లడం వలన ఆన్ ది స్పాట్ ఇక్కడ నానోటెక్ ఒకవేళ రైతు అమౌంట్ ఎక్కువ అవుతుంది నేను ఇంత పెట్టలేను అనుకుంటే ఇక్కడ నానోటెక్ మైనస్ చేయొచ్చండి, మైనస్ చేయొచ్చు. ఇది పిల్లకల దశ కాబట్టి మైనస్ చేసి మనము ఇలా అంటే ఈ మూడిటి కాడికి ఇచ్చినా కూడా ది బెస్ట్ గా రిజల్ట్ అంటే పిల్లకలు బాగా వస్తుంటాయి. గంట పిల్లకలు అంటే ఏంటంటే గంట, ఆ గంట అనేది మనకు బాగా వస్తున్నాయి. అలాగే వానపాములు కూడా బాగా వస్తుంటాయి. చూడండి గంట కాడ మన గ్రాన్యువల్ వాడిన వాళ్ళు ఎందుకు చెప్తారంటే పోయినసారి పంటకు నేను మదన్ సార్ వాళ్ళ మా టౌన్ లో మదన్ సార్ వాళ్ళ ఊర్లో ఇచ్చాను. వాళ్ళ సిస్టర్ కి వాళ్ళ అక్కకంట ఆమె వాడింది చాలా అంటే చాలా అద్భుతంగా పిలకలు వచ్చాయి. ఆమె పొలంలో 40 నుంచి 45, 50 ప్లస్ వచ్చింది. ఆమెని అంటే పక్క పక్కనే ఉంది వాడిన దానికి రిజల్ట్. ఇవి 50 వచ్చాయి, 40 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. పక్క పొలంలో చూసుకుంటే 20 కూడా లేవు, ఓన్లీ 15 or 20 మధ్యలో ఉన్నాయి. అంటే 15 or 20 మధ్యలోనే, కానీ ఇక్కడ 40 నుంచి 50 మధ్యలో. అంటే చూడండి ఎంత బెస్ట్ గా. అండ్ అలాగే ఆమె పొలంలో కింద వేరు కాడ చూసాను పుట్టలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చీమలు చిన్న చిన్న పుట్టలు పెడితే పాములు వస్తాయి అంటే అంటారు కదా, ఇక్కడ ఏంటి అంటే అలా అంటే ఆ చీమలు పెట్టిన పుట్టలు ఎట్లా ఉంటాయి, పుట్టలు ఉంటాయి. అలాగే మనకు వరిలో కూడా వేరు వ్యవస్థ అంటే గంట వచ్చేటప్పుడు అలా పుట్టలు వస్తుంటే దాంట్లో మనకి వానపాములు అంటే ఎర్రలు ఉంటాయి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఆమె నిజంగా అమ్మా చాలా బాగా అంటే బయటికి ఏవి స్ప్రే చేసినా కూడా అంటే చిన్న ప్రాబ్లం ఉండిండే, అది బయటికి ఎక్కడి నుంచి స్ప్రే చేసినా కూడా తగ్గలేదు. మీరు ఇచ్చినవి వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే వానపాములు కూడా ఎక్కువగా అంటే ఎర్రలు కూడా ఎక్కువ ఉన్నాయి నా పొలంలో అని చెప్పింది. పక్క పొలంలో చూస్తే లేవు కానీ మీ పొలంలో ఉన్నాయి. అంటే చూడండి మనం ఇచ్చే ప్రొడక్ట్స్ దశల వారీగా ఇచ్చినామంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ మనము హ్యూమిక్ లిక్విడ్ అనేది పంటకి ఇచ్చేటప్పుడు అసలు ఎకరానికి 1/2 లీటర్ అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటది 50 లీటర్స్ లో ఉంటుంది. ఇది లిక్విడ్ కాబట్టి మనకి ఇక్కడ ఎంత 250 లీటర్స్ వేయాలి. అండ్ అలాగే 2 ఎకరాలకైతే మొత్తం మనకు బాటిల్ ఉంటుంది కదా 500 లీటర్స్ మొత్తం వేయాలి. ఒకవేళ లేదు అనుకుంటే ఎకరాకి అంటే 1/2 వేయాలి. ఇలా గ్రాన్యువల్ ఏమో 5 kgs, 82 వచ్చేసి 150 ml. ఇలా మనము పొలంలో చల్లమని చెప్పాలి. అండ్ అలాగే వరి పొట్ట వేయడానికి ముందు 10 days ముందు చూడండి ఇక్కడ అగ్రి హ్యూమిక్ ఉంది, అగ్రి మాస్ ఉంది, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఇవి కలిపి స్ప్రే చేయడం వలన ఇక్కడ హ్యూమిక్ అనేది యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసుకుంటే బాగుంటుంది, చేయకుంటే కూడా బాగుంటుంది. మనం అంటే రైతు యొక్క బెనిఫిట్ అంటే తనకు ఎక్కువ అవుతుంది అమౌంట్ అనుకుంటే మైనస్ చేయొచ్చు. సో హ్యూమిక్ అండ్ అలాగే అగ్రి మాస్ అనేది ఏంటి అంటే మనకి పూత కాత పిందె బాగా రావడానికి చాలా అంటే చాలా బెస్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది పూత వస్తుంది, అంటే పూత రాని చెట్లకు పూత వచ్చేలాగా చేస్తుంది. అంటే 10 days ముందు. ఎందుకు 10 days ముందు స్ప్రే చేస్తామంటే పొట్టకు రాకముందుకైనా, ఇప్పుడు మామూలుగా వరిలో అయితే పొట్టకు రాకముందుకు 10 days ముందు వేస్తాం. ఎందుకంటే పొట్టకు బాగా రావాలి అని. వచ్చిన తర్వాత 10 days తర్వాత ఎందుకు స్ప్రే చేస్తామంటే ఆ పొట్టకు వచ్చిన తర్వాత ఆ గింజ అనేది బరువు రావడానికి, షైనింగ్ రావడానికి, అండ్ అలాగే తాలు రాకుండా ఉండడానికి. అదే మామూలుగా వేరే దాంట్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఉంది మనకి, ఇప్పుడు మామిడి తోటలు బాగా అంటే నెక్స్ట్ సీజన్ మనకు మామిడి కాబట్టి ఇప్పుడు మనం మామిడి తోటలకు ఎక్కువగా మాస్ ఇచ్చినామంటే పూత రాని చెట్లకు పూత వస్తుంది. వచ్చిన 10 days తర్వాత మళ్ళీ మనం ఇచ్చినాక ఒక 15, 10 days, 20 days తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తే ఆ వచ్చిన పూత పిందెలోకి మారి ఆ పిందె కాయగా మారి రాలిపోకుండా మనకి షైనింగ్ రావడానికి చాలా అంటే చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. నేను పవర్ క్యాంప్ కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఒక రైతుకు
అంటే ఆ రైతుకి ఇచ్చి మాస్ లో ఇచ్చి రావడం జరిగింది. అక్కడ అంటే చూడండి, ఆ రైతు ఇంతకు ముందుకు ఆల్రెడీ మనది అగ్రి 82 మాత్రమే. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. అది ఈ 2 డేస్ మళ్ళీ నేను అక్కడికి 2-3 రోజుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకొస్తారా, ఆ రైతుతో షేర్ చేస్తాను. ప్రతి ఒక్క గ్రూప్ లో ఎంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారంటే అంత హ్యాపీగా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే డిఫరెంట్ కూడా చాలా చూసాను నేను. ప్రేయర్ చేసిన దానికి ఎలా ఉంది, చెయ్యని దానికి ఎలా ఉంది. ఈ రోజు మీకు ఆ ఫొటోస్ గ్రూప్లలో రాబోతున్నాయి. ఖచ్చితంగా పెడతాను. అంటే అదేమంటారు, ఇల్లారా, మన ఇంట్లో ఇల్లారా పడుతుంది అక్కడక్కడ, అలాగా వాళ్ళకి ఇల్లారా అంటే పురుగు ఉన్నదంట. అండ్ అలాగే చాలా వరకు ఉన్నది. అసలు నేనే ఒకటే చెప్పాను, ఆ ఇల్లారకి మన దాంట్లో లేదు, మీరు బయట నుంచి తెచ్చుకొని 82 కలిపి స్ప్రే చేయండి అని చెప్పాను. రైతు ఏం చేశారంటే దానికి సంబంధించిన బయట తెచ్చుకొని దాంట్లో మన 82 కలిపి స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన విత్ ఇన్ ఒక 1 వీక్ కే, 1 వీక్ ఆర్ 2 వీక్స్, అంటే మధ్యలో 1 వీక్. అక్కడ ఏంటి అంటే మనకు అది మొత్తం పోయి, ఇల్లారా మొత్తం పోయి, ఆకులు కూడా అసలు పచ్చగా చిన్న చిన్నగా ఇప్పుడు ఎగిరేస్తూ, కొనలు ఎగిరేస్తూ అక్కడక్కడ పూత వచ్చిందండి. ఆ రైతు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే, అసలు వాడిన దానికి డిఫరెంట్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంది. అసలు మేడం నాకు అంటే కొంచెం మీరు ఇచ్చిన అంటే 82 కొంచెం మాకు 8 పంపులు అని చెప్పారు, 8 పంపులకు ఇచ్చాను. కానీ అతను చేసేది 11 పంపులంట. మిగతా దాంట్లోకి యూజ్ చేయలే. అదేదో అంటే మనకు డిఫరెంట్ కనిపించడానికి అనుకుంటాను, మేబీ ఉండొచ్చు. ఆ 8 పంపులేమో స్ప్రే చేసిన కాడికి బెస్ట్ గా ఉంది తోట. ఆ స్ప్రే చేయని దాంట్లోకి మొత్తం వాడు పట్టినట్టు, ఎండిపోయినట్టు, పూత లేదు. అండ్ అలాగే ఆకులు కూడా ఎక్కడ కూడా పచ్చగా రావట్లేదు. చూడండి మేడం, అని చూపించడం జరిగింది నాకు. చాలా అంటే చాలా, అంటే వాడిన దానికి డిఫరెంట్, వాడిన దానికి చాలా బెస్ట్ గా ఉంది. అలాంటిది మనకి ఇక్కడ ఉంటుంది. సరే అయితే ఇప్పుడు మళ్ళీ మాకు మొన్న పూతకు మీరు చెప్పేంత వరకు స్ప్రే చేయను మేడం, మీరు చెప్పినవే స్ప్రే చేస్తాను అని అంటున్నాడు. అసలు చూడండి, అంటే అంత నమ్మకం అనేది మనకు ఇక్కడ వచ్చింది. అంటే ఒక్కసారి నమ్మకం వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆ రైతు మనల్ని వదలడు. అంత బాగా ఉంటుందండి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మదన్ సార్ వాళ్ళ డౌన్లైన్ సంపట్రాపల్లి. సో చూడండి, చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, అగ్రి ఎలా ఇచ్చినా కూడా రిజల్ట్ ఉంటుంది. కానీ ఇచ్చే పద్ధతిలో ఇస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఏం చేయండి అంటే మనకి స్ప్రేయింగ్ దశలో అగ్రి మాస్ అండ్ అలాగే అగ్రి గోల్డ్, అగ్రి 82. అగ్రి మాస్ వచ్చేసి మనకి 20 లీటర్స్ అంటే ట్యాంక్ ఉంటుంది కదా, చేయి పంపు, రైతులు చేసే పంపు, దానికి వచ్చేసి మనకు 20 ml అగ్రి మాస్ అనేది 20 ml, అగ్రి గోల్డ్ కూడా 20 grams, అండ్ అలాగే అగ్రి 82 10 ml. మూడు కూడా ప్రతి ఒక్కరు ఎంఎల్ మాదిరిగా రాసుకోండి. ఇక్కడ మిల్లీ లీటర్లు ఇవి అంటే మీరు కార్డు వాడతారు. సో మాస్ వచ్చేసేమో 20 ml, అగ్రి గోల్డ్ 20 grams, అగ్రి 82 10 ml. ఇలా మనం పంపుల వైజ్ గా ఇచ్చి ఎన్ని పంపులు స్ప్రే చేస్తారో దానికి క్యాలిక్యులేషన్ చేసి ఆ రైతుకు చెప్పాలి. సో చెప్పడం వల్ల మనకి ఏంటంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ అలాగే పొట్ట వేసిన అంటే ఏమంటారు, పొట్టకొచ్చిన 10 days తర్వాత కూడా ఇవన్నీ అప్పుడు మాస్ గోల్డ్ 82 గ్రాన్యువల్ ఎవరు కూడా యూజ్ ఎక్కువ చెయ్యరు, ఎందుకంటే లాస్ట్ దశ కాబట్టి గ్రాన్యువల్ యూజ్ చేయరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గింజ బరువు రావడానికి, షైనింగ్ రావడానికి, తాలు రాకుండా చాలా అంటే చాలా బెస్ట్ గా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇంతకు ముందుకు ఎలా చెప్పాను స్ప్రేయింగ్, ఇక్కడ కూడా అగ్రి మాస్ వచ్చేసి అగ్రి మాస్ ఏమో 20 ml, అగ్రి గోల్డ్ 20 grams, అండ్ అలాగే అగ్రి 82 10 ml. ఇలా మనము స్ప్రే చేసుకోవాలి. చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.